హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. గోదావరిలో వరద ప్రవాహం తీరు క్రమక్రమంగా పెరుగుతుంది. దీంతో పోలవరం గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జలవనరుల శాఖ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది. పోలవరం గేట్లను ఎత్తేసి దిగువకి నీళ్లు విడుదల చేస్తున్నారు. గత వారం రోజులుగా చూస్తే కనుక పోలవరానికి సంబంధించి ఎగువ నుంచి వరద నీరు వస్తుంది. అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనదులు, వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వర్షం క్రమక్రమంగా రోజు వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో గోదావరిలోకి చేరేటువంటి నీటి మట్టం పెరుగుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు. దీంతో మొత్తం స్పిల్వే దగ్గర ఉన్నటువంటి 48 గేట్లని ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజా దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలని బట్టి చూస్తే కనుక పోలవరం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో మరింతగా ఇక్కడ నీటి మట్టం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే ఈ గేట్లకు సంబంధించి 27 మీటర్ల వరకు స్పిల్వే ఎగువన 27 మీటర్ల వరకు ఉన్నటువంటి వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. 1,33,000 క్యూసిక్లకి ఇప్పటికే వరద నీరు చేరినట్టుగా జలవనరుల శాఖ అంచనా వేసింది. సో దీంతో ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఆల్రెడీ అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నీ కూడా నిలుపుదల చేశారు. యంత్ర సామాగ్రిని మొత్తాన్ని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కార్మికులు, ఇతర మానవ వనరులను అన్నిటిని కూడా ఆ ప్రాంతం నుంచి దూరంగా తరలించారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో వర్షపు తీరు, అలానే ఎగువ నుంచి వచ్చేటువంటి ప్రవాహం, వీటి రెండింటి ఆధారంగానే గోదావరి పోలవరం దగ్గర ఎంతవరకు ఉధృతమవుతుంది, గోదావరి తీరు ఎంతవరకు పెరుగుతుంది అనేటువంటి అంచనాలు వేస్తున్నారు. సో ఈ పరిస్థితులను పరిశీలించిన తర్వాత పనులు మళ్ళీ ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఉపనదులు ప్రవహిస్తున్నాయి, కొండ వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. వీటన్నిటి వలన గోదావరిలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఒక్క రోజులోనే 1,33,000 క్యూసిక్ల వరకు నీరు చేరుకుంది అనేటువంటి అంచనా వేశారు. ప్రాజెక్టులోకి అంత నీరు వచ్చిన తర్వాత దిగువకు వదిలి తీరాల్సిందే అని చెప్పని, అందుకనే ఆ ప్రక్రియలో భాగంగానే, ఎందుకంటే మళ్ళీ ప్రాజెక్టు మీద స్ట్రెస్ పెరిగితే కనుక, నీటి ఒత్తిడి ఎక్కువ అయితే కనుక ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా దిగువకి నీరు విడుదల చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రకటించింది. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని గమనించడంతో పాటు ముంపు గ్రామాల దగ్గర ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల కోసం ప్రత్యేక బృందాలు నియమించినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.